నమస్తే అందరికీ. ఈరోజు మనం కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ అయితే తయారు చేయబోతున్నాం. ఈ కాంబినేషన్లో మరి మీలో ఎంతమంది కర్రీని తిన్నారో నాకు కమెంట్ చేయండి. ముందుగా గుడ్లను అయితే ఉడకబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత ఈ గుడ్లను అయితే ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసి ఇలా ఎగ్స్ని ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన గుడ్లని పక్కకు తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా వేయడం వల్ల తొందరగా అయితే మగ్గుతుంది. నేనైతే ముందుగానే ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే 2 టమాటాలు వేసుకోండి. నాకైతే ఒకటి సరిపోతుంది. టమాటా ఎక్కువ వేయడం వల్ల గ్రేవీ అనేది వస్తుంది. అంతే. ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా ఇందులో వేసుకోండి. చిక్కుడుకాయలని బాగా క్లీన్ చేసి వాష్ చేసి వేసుకోండి. లేదంటే పురుగులు ఉంటాయి, చూసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి చిక్కుడుకాయలని. ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గడానికి ఒక పావు గంట అయితే పడుతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, పసుపు, ఉప్పు అన్నీ మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం ఎక్కువ ఉన్నా బాగుంటుంది. ఇందులో మీ దగ్గర ఉంటే ధనియా జీరా పౌడర్ వేసుకోండి. వేసిన తర్వాత బాగా ఫ్రై అవనివ్వండి. ఇలాగా ఉప్పు కారం వేసి బాగా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గుడ్లు కూడా వేసుకొని ఇందులో బాగా ఫ్రై చేయండి. ఈ ఉప్పు కారం పసుపు అనేది ఎగ్స్ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు ఉప్పు కూడా వేసుకోండి. రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఇందులో వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేయడం వల్ల గ్రేవీ వస్తుంది, ప్లస్ ఇంకా బాగా ఉడుకుతుంది. కొంచెమే వాటర్ ఎక్కువ అయితే వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఒక అర టీ గ్లాసుల వరకు వేసుకొని బాగా కలిపి రుచి ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి. ఈ కర్రీ అయితే చపాతీ రైస్లోకి అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.